ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఈ గురు చరిత్ర పారాయణము ఎలా చేయాలి అని చాలా మందికి అనుమానాలు ఉండవచ్చునండి. ఈ గురు చరిత్ర పారాయణ చేయాలి అని మన మనస్సులో సంపూర్ణంగా సంకల్పం చేసుకున్నది మొదలు మీ జీవితంలో అద్భుత మార్పులు చూస్తారండి. నేను అనుభవపూర్వకంగా పారాయణ చేసి ప్రతి సమస్య నుంచి కష్టకాలం నుంచి బయటపడి మీకు నేను చెబుతున్నానండి. మీరు నా మీద నమ్మకంతో ఈ గురు చరిత్ర పారాయణ మొదలుపెట్టిన క్షణం నుంచి మీ జీవితంలో అద్భుతాలు ఖచ్చితంగా చూస్తారండి. ఇంకా ఈ సమస్య నుంచి మనము బయటపడలేము అనుకున్న ప్రతి ఒక్కరూ చివరి ప్రయత్నంగా ఈ గురు చరిత్ర పారాయణ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయండి. మనం ఇంక ఈ సమస్యలో పూర్తిగా కూరుకుపోయాము అనిపించిన క్షణం నుండి చరిత్ర పారాయణ మీ మనసులో మెదలగానే మీ కష్టాలు తీరడం మొదలవుతుందండి. నమ్మకంతో చెప్తున్నానండి. నేను పూర్తిగా అనుభవించి పారాయణ ప్రతిఫలం పొంది మీకు నేను చెప్తున్నానండి. చదువు రాని వారు ఉంటారండి. అలాగే ఈ పుస్తకము కొని పారాయణ చేసుకునే స్తోమత లేని వారు ఉంటారండి. నేను యాదృచ్ఛికంగా ఒక ఛానల్ని దర్శించానండి. వాటిలో కామెంట్లు చూస్తే నాకు చాలా బాధ వేసిందండి. మేము బుక్ కొనుక్కోలేము, ఫ్రీగా బుక్ ఇవ్వగలిగిన వారు మాకు ఇవ్వగలరు అని ఆర్తితో అడుగుతున్నారండి. వారి అందరి కోసము మన ఛానల్లో పారాయణ ఉందండి. ఖచ్చితంగా మీరు ఇది విని ప్రతిఫలాన్ని పొందుతారని ఆశిస్తున్నానండి. నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఈ శ్రీ గురు చరిత్ర పారాయణ వల్లనేనండి. మనసు నిర్మలమైపోతుందండి. ప్రతి కోరిక మీద నుంచి మన మనసు మరలించే శక్తి శ్రీ గురు చరిత్ర పారాయణకు ఉందండి. నేను అనుభవపూర్వకంగా అనుభవించి మీ వరకు చేరాలని ఎంతో ఆశిస్తున్నానండి. జై శ్రీ గురుదత్త. గురువు కృపలేనిదే మనం ఏ పనిలోనూ విజయం సాధించలేమండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క భక్తుడు జై శ్రీ గురుదత్త అని కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి.